హాయ్ గైస్, మీరు చూస్తున్నారు నాని యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రస్తుతం మనము బ్రహ్మంగారి మఠం మండలం ఒక మారుమూల గ్రామంలో అయితే ఒక యువ రైతు ఈ మామిడి చెట్లను అయితే సాగు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయనను అడిగి ఇప్పుడు ఈ చెట్లు ఏ జాతికి చెందినవి, ఇంకా మెలకువలు, జాగ్రత్తలు తీసుకోవాల్సినవి, అలాగే ఏ రకంగా మనం వీటిని పెంచుకోవాలి, ఎన్ని రోజులకైతే కాపు వస్తుంది అనేది ఆయన మాటల్లోనే విందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మాది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఉడమాల పంచాయతీలో మేము దరిదాపుల్లో ఇక్కడ 2 నుంచి 3 ఎకరాలు మామిడి తోట విస్తీర్ణంలో సాగు చేయడం జరిగినది. ఈ మొక్కలు వచ్చేసి 4 సంవత్సరాలు అయినది. ఈ మొక్కలు 4-5 రకాల మొక్కలను ఎంపిక చేసుకొని రాజమండ్రి నుంచి తీసుకురావడం జరిగినది. ఇక్కడ బంగినపల్లి, రసాలు, కేసరి, పునాస ఇవన్నీ రకాలైనటువంటి మొక్కలు మా తోటలో పెంచడం జరిగింది. ఇవి డ్రిప్ పద్ధతి ద్వారా 1 నుంచి 5 మీటర్లు వెడల్పుతోనూ 7 మీటర్లు పొడవుతోనూ మనం పెంచుకోవచ్చు. ఈ మొక్కలను ఎకరాకు 100 నుంచి 150 మొక్కలను మనము పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది గమనించండి. ఈ మొక్క ఏరు పురుగు పట్టడం వల్ల ఈ మొక్క అనేటువంటిది చనిపోతూ వస్తుంది అనమాట. ఇటువంటి మొక్కలకు మనము 3G గుళికలు కానీ ఈ గుళికలు వేసి దీనికి వేపపిండి కానీ లేదా ఎరువులను మనం పిచికారీ చేసినట్లయితే తిరిగి సాధారణ స్థితికి మనం వీటిని తీసుకురావచ్చును. అదేవిధంగా నీటి తక్కువ శాతం వాడటం కోసం మనము డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా మనం మొక్కలకు అన్నిటికి కూడా సారవంతంగా అదేవిధంగా ఫలాభివృద్ధిగా మనం పెంచడం కోసం ఈ డ్రిప్ ద్వారా మనం మంచిగా ఎరువులను కానీ అన్ని కూడా మనం పెంపొందించడం జరుగుతుంది. మీరు కూడా ఎవరైనా రైతులు ఈ మామిడి తోట పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్య మాసాలలో మీరు మొక్కలు పెంచుకోవడం కోసం ఎర్రనేరేడు భూములు కానీ ఇంకా అనేకమైన రేగడి నేలలు కానీ ఉపయోగపడతాయి. కానీ బంకమట్టి నేలలలో ఈ మొక్కలు అభివృద్ధి చెందుటకు చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. కానీ మిట్ట ప్రదేశాలైనా కూడా మంచిగా వీటిని పెంపొందించుకోవచ్చు. ఈ యొక్క ఫలాలను మనం అభివృద్ధి పొందాలా అంటే 3 నుంచి 5 సంవత్సరాల లోపల మనము వీటి ఫలాభివృద్ధిని చూసుకోవచ్చు. దీంట్లో పునాసర్ రకం అని ఉంటుంది. ఇది ఇయర్లీకి ట్వైస్ 2 సార్లు ఇది కాయడం జరుగుతుంది. ఈ మొక్కను నేను చూపిస్తాను. మీరు దాని యొక్క తక్కువ ఎత్తు ఉన్నా కూడా వాటి ఎక్కువ అభివృద్ధి ఫలాలను మనం తక్కువ కాలంలోనే పొందవచ్చును. ఫ్రెండ్స్, ఇది పునాస రకానికి చెందినటువంటి మొక్క. ఇది తక్కువ కాలంలోనే అనగా మనం మొక్క నాటినటువంటి 3 సంవత్సరాల లోపలే మనము ఇటువంటి ఫలాలను చూడవచ్చు. ఇవి అన్సీజనల్ ఫ్రూట్స్. అంటే మనకు సీజనల్లో ఫ్రూట్స్ కిలో వచ్చేసి 50 రూపాయల నుంచి 30 రూపాయల లోపల మనకు పచ్చి మామిడికాయలు దొరకడం జరుగుతుంది. అన్సీజనల్లో 100 నుంచి 150 రూపాయలు, దాదాపు 200 రూపాయలు పెట్టి మనం కొనాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అదేవిధంగా యాపిల్ సీజనల్లో 100 రూపీస్ ఉంటాయి. అన్సీజనల్లో 200, 250, 300 రూపీస్ కూడా కొనాల్సి వస్తుంది. సో ఈ సీజన్లో మనకు ఫ్రూట్స్ వచ్చినట్లయితే రైతు మరిన్ని లాభాలు చేకూర్చేదానికి అవకాశం ఉంది. ఇది పునాస రకం. చూడండి, గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాలైనటువంటి ఇక దశలలో ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా పునాస రకానికి చెందినటువంటి మొక్కలు. ఇవి ఇయర్లీ ట్వైస్ 2 సార్లు మనము వీటి నుంచి దిగుబడి పొందేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలు మొక్కలు బంగినపల్లి ఇవన్నీ మొక్కలు కూడా ఇయర్లీ ఓన్లీ వన్స్ మాత్రమే మనం ఈ యొక్క ఫలాలను పొందవచ్చు. కానీ ఈ యొక్క పునాస రకము అనేటువంటిది అన్సీజనల్లో దొరికే ఫ్రూటు, చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇలాంటి ఎంపిక చేసుకోవాలంటే దరిదాపులో 50-50కి బంగినపల్లి, పునాస, కేసరి, రసాలు చాలా రకాలైనటువంటి మొక్కలను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రకం తీసుకోవడం వల్ల ఇయర్లీ మార్చి నుంచి మే వరకు మాత్రమే కాపు కాసే మొక్కలు తీసుకోవడం వల్ల రైతు 1 సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కనుక ఇలాంటి మొక్కలు వాడడం వల్ల మనము సంవత్సరానికి 2 సార్లు మనం కాపును ఆర్జించవచ్చు. మంచి లాభాలు కూడా పొందేదానికి
రైతుకు అవకాశాలు ఉన్నాయి. ఈ మొక్క ఇది బేనిసా రకానికి చెందినటువంటి మొక్క. ఈ మధ్యనే వీటికి ప్రూనింగ్ చేయడం జరిగినది. ఇక్కడ ఇట్లా మనం ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేక శాఖలుగా ఈ కొమ్మలుగా ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ తక్కువ ఎత్తులోనే బాగా మొక్క అంతా బాగా స్ప్రెడ్ అయ్యి మనం మంచి ఫలాలు పొందేదానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి బంగినపల్లి లేదా బేనిసా రకానికి చెందినటువంటి ఈ మొక్కలు. దీనిలో మనం అంతర పంటగా కూడా మనము నువ్వులు లేకపోతే పిల్ల పెసర అలాగనే మనము అనేకమైన చిన్న సైజు గల పంటలను మనం పండించుకోవచ్చు. కానీ మొక్కల కంటే ఎక్కువ ఎత్తుగల పంటలు వేయడం వల్ల ఇవి వైరస్కు గురయ్యి ఈ చెట్లనే డామినేషన్ చేసి అవి అభివృద్ధి అనేది తక్కువగా జరిగి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడుతుంది. ఇవి 4 సంవత్సరాల మొక్క. ఇది ఇట్లా గమనించండి ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలోనే పశువుల పేడ మనము 5 నుంచి 10 కేజీల పశువుల పేడ, ఒక అర్ధ కేజీ వరకు నత్రజని, ఒక అర్ధ కేజీ వరకు మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అదేవిధంగా ఒక అర్ధ కేజీ పొటాస్ను అన్నీ కూడా కలిపి మనము ఈ మొక్కకు ఇలా వేయడం వల్ల మనం ఇది అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది అన్నమాట. సో ఇది మనం ప్రకృతి పరంగా మనం న్యాచురల్గా పండించే మొక్క. ఇవి కాయలు కూడా మంచి సైజుగా అభివృద్ధి ఫలాలు మనం పొందవచ్చు. ఈ మొక్క మాత్రము ఓన్లీ మార్చి నుంచి మే మధ్య కాలంలో ఇవి పండుతుంది. ఇది బేనిసా రకానికి చెందినది. నీ క్రితం చూపించిన మొక్క మాత్రం అది పునాసా రకానికి చెందినది. సో మనం మొక్కలు నాటే ముందు 3 నుంచి 5 రకాలు 7 రకాల మొక్కలను మనం ఎంపిక చేసుకొని ఒక చోట 20 మొక్కలు, ఒక్క చోట 50 మొక్కలు, ఒక్క చోట 30 మొక్కలు మనం విరివిగా నాటుకోవడం జరుగుతుంది అన్నమాట. మనం ఎకరాకు విస్తీర్ణంలో ఇలా 100 నుంచి 150 దాకా మొక్కలు నాటుకొని ఒక వరుసకు 10 వరుస చొప్పున మీటరు 1 మీటర్ నుంచి 5 మీటర్ల మధ్య వ్యత్యాసంతో పొడవు వెడల్పుతో మనం ఈ మొక్కలు పెంచడం జరుగుతుంది. ఇలానే ఇక్కడ మేము జామ మొక్కలు కూడా పెంచడం జరిగినది. ఇవి హైబ్రిడ్ జామ కాదనమాట. ఇవి మామూలుగా నాటు జామ. ఇవి కూడా దరిదాపుల్లో ఈ మొక్కలు నాటి 4 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంకా ఎటువంటి ఫ్రూట్స్ అనేది రాలేదు. అదే హైబ్రిడ్ తైవాన్ జామ అయితే కనుక మంచి తక్కువ సైజులోనే మనము ఈ యొక్క ఫలాలను చూడడం జరుగుతుంది. రైతుకు మంచి లాభాలు కూడా చేకూరుస్తుంది. ఫ్రెండ్స్, ఇది పునాసా రకానికి చెందిన మొక్క. ఇప్పుడు ఇది ఒక నెల క్రితం కాచినటువంటి పండ్లు అన్నమాట. ఈ తక్కువ సైజులోనే ఈ మొక్కలు దరిదాపుగా ఈ చెట్టుకు 20 నుంచి 30 కాయల వరకు కాయడం జరిగింది. సో ఇలాంటి మొక్కలు ఉండడం వల్ల మనకు ఒక మంచి దిగుబడిని అన్సీజనల్లో మనం ఫ్రూట్స్ను తీసుకోవడం జరుగుతుంది. ఇవి మంచిగా ఉంటాయి అన్నమాట. ఈ కాయలు మంచి సైజు ఏర్పడతాయి, మంచిగా స్వీట్గా ఉంటాయి ఇటువంటి కాయలు. ఈ చెట్టుకు ఇక్కడ ఉన్నటువంటి ఆకులు మనం గమనించినట్లయితే ఇది వైరస్కు గురవ్వడం జరిగింది అన్నమాట. ఈ మధ్య నేను మోనోక్రోటోఫాస్ ఇంటర్ఫిరేటర్ అనే మందులు 2 కలిపి కొట్టడం వల్ల ఒక 10 రోజులకే ఇది వైరస్ అంతా పోయి మరీ తిరిగి ఆ ప్లేస్లో కొత్త ఈ యొక్క ఇగురు అనేది రావడం జరిగింది. ఈ చెట్టు చూడండి, ఒక 10 డేస్ బ్యాక్ ఇది చాలా చీడబట్టి చాలా దరిద్రంగా ఉన్నదన్నమాట. ఇప్పుడు చాలా తాజాగా ఉంటుంది. సో మనము అప్పుడప్పుడు వీటిని గమనిస్తూ వీటికి మందులు కూడా పిచికారీ చేస్తూ ఉండాలా. మనకు పూత బాగా కావాలంటే ఒక డ్రైక్రోమిన్ అనే మందు ఉంది. దీన్ని మనము అక్టోబర్, నవంబర్ మాసాలలో మనం పిచికారీ చేయడం వల్ల మనం మార్చిలో మంచి పూత వచ్చి మంచి అభివృద్ధి ఫలాలు పొందేదానికి అవకాశం ఉంది. పనస చెట్టు అన్నమాట. ఈ మధ్య అంటే రీసెంట్లీగా ఇది నాటడం జరిగింది. ఇవి పనస. అక్కడక్కడ మనము తోటలో
పొలం యొక్క చివరి గట్లలో మనం టెంకాయ లేకపోతే ఇటువంటి టేకు కానీ లేకపోతే ఎర్రచందనం కానీ ఇటువంటి మొక్కలు నాటడం వల్ల మనము ఈ యొక్క పశువుల నుంచి మనకు ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం ఒక చూడముచ్చటగా ఈ గార్డెన్ అనేది చూడడానికి బాగా ఉంటుంది. ఈ యొక్క పొలం గట్టులలో వీటిలో వేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి బోరు మరియు డ్రిప్ సిస్టము. సో మీరంతా కూడా ఈ యొక్క వీడియోను మీ యొక్క బంధువులకు అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నాని మూరతోటి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము. బై ఫ్రెండ్స్, ఉంటాము.